లో ఎందుకు పాస్టర్ గారు చెప్పినట్టు నువ్వు వినాలా? నువ్వు సంపాదించిన సంపాదనలో దశమ భాగము కానుకలు నువ్వు వెళ్తున్న చర్చిలో పాస్టర్‌కి ఇస్తున్నావు గదా! పాస్టర్ నీకు దాసుడు. నువ్వు ఆయనకు దాసుడు కాదు. నువ్వు ఆయనకి యజమానుడివి. ఆయన నీకు దాసుడు. ఇప్పుడు నీ లైఫ్ నీ ఇష్టం. నీకు భార్య ఉంది, పిల్లలున్నారు. నీ భార్యను తాగొచ్చి రోజు కొట్టాలా నువ్వు? నీ పిల్లలకి అన్నం పెట్టకుండా చిత్రహింసలు పెట్టాలి. ఎందుకు? ఆ పాస్టర్ గారు నీ పిల్లల్ని ప్రేమించు, భార్యను ప్రేమించు అనగానే కొట్టడం మానేసి ప్రేమించాలి. త్రాగుడు ఎందుకు మానేయాలి నువ్వు? వ్యభిచారం ఎందుకు మానేస్తున్నావు? రోడ్ల మీద తాగి పడుకోవడం ఎందుకు మానేస్తున్నావు? ఆయన మాట నువ్వెందుకు వినాలి? నీ డబ్బు నీ ఇష్టము. నీ డబ్బు నీ ఇష్టం. నువ్వు ఎంజాయ్ చేయాలి అని సాతానుగాడు నీకు ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాడు. జాగ్రత్త. నువ్వు ఎవరి సొత్తో తెలుసా? యేసయ్య సొత్తు. తన రక్తమునిచ్చి వెల ఇచ్చి నిన్ను కొన్నాడు. ఆమేన్. నువ్వు బాగున్నావా? లోకం నీకు మర్యాదిస్తది. నువ్వు పాపంలో పడిపోయి తాగి రోడ్డు మీద పడితే ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వరు బిడ్డా. నీ భార్య కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. నీ పిల్లల్ని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఒక సేవకు సంపాదన కోసం రావట్లే. ఆత్మలను పరలోకాన్ని సిద్ధపరచడానికి వస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. నమ్ము బిడ్డ, ఇప్పటికైనా నమ్ము. వారు దూషిస్తున్నారు, వీరు దూషిస్తున్నారని నువ్వు మందిరానికి వచ్చేది మానేసి, నువ్వు వారి మాటలు వీరి మాటలు విని, నువ్వు కొత్తగా నేర్చుకొని నీ జీవితాన్ని ఆగం చేసుకో. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.